ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ నినాదం అసలు ఎందుకు వచ్చింది? దీని వెనుక అసలు రీజన్ ఏంటి? అంటే ఒకటి సోషల్ మీడియా ద్వారా వచ్చిన నినాదం అని అనుకోవాలి. గ్రౌండ్లోకి వచ్చిన దానికంటే సోషల్ మీడియాలో వచ్చిన నినాదం అని అనుకోవాలి. ఒకటి మొత్తం ఈ వ్యవహారం చూస్తుంటే బిజినెస్లో మార్వాడీస్ వల్ల తెలంగాణలో ఉన్న ఇతర కులాలకి నష్టం వాటిల్లుతోంది, ఇతర కులాలకి ముఖ్యంగా వైశ్యులకి నష్టం వాటిల్లుతుందని కొద్దిమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ మాట్లాడుతున్న వాళ్ళు సామాజిక స్మగ్లర్లు, కొమటోళ్లు అనే పుస్తకం కంచె రాసినప్పుడు ఎక్కడ పోయినారు అని అడుగుతున్నారు. ఆర్యవైశ్యుల్ని, కోమట్లని కించపరిచేలా పుస్తకం రాసినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది మాట్లాడారు? ఎవరైనా పాపం వాళ్ళకి మద్దతు పోయారా? ఇప్పుడు మన ఆర్యవైశ్యులకు ఇబ్బంది కలుగుతుంది, మన కోమట్లకు ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే మన కిరాణా షాపులకు ఇబ్బంది కలుగుతుందని మాట్లాడుతున్నారు. మార్వాడీలు ఎవరిని దోచుకొని కాదు, కష్టపడి కష్టం ద్వారా వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ కష్టాన్ని నమ్ముకున్నారు, హార్డ్ వర్క్ నమ్ముకున్నారు. అందరినీ గోబ్యాక్ అంటే తెలంగాణలో ఎవరు ఉన్నారు మరి? అయినా మార్వాడీలు చాలా ఏళ్ల నుంచి తెలంగాణ, హైదరాబాద్ లోనే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలో చాలా మందికి అవగాహన లేదు. మార్వాడి అంటే ఒక కులం కాదు. రాజస్థాన్ లోని మేవార్ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మార్వాడీస్ అంటారు. రాజస్థాన్ లోని కొన్ని జిల్లాలు ఉన్నాయి, జోధ్పూర్, పూర్తిగా ఎడారి ప్రాంతంలో ఉన్న జిల్లాలు. సో అటువంటి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. దానిలో కూడా బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు. దాని గురించి అవగాహన లేకుండా మార్వాడి గో బ్యాక్ అని నినాదం ఇస్తే మరి నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. రాజ్యాంగ విరుద్ధం కదా ఎవరైనా గో బ్యాక్ అనడం. మార్వాడి గో బ్యాక్ అంటే తెలంగాణకు కూడా మంచిది కాదేమో కదా, ఎందుకంటే తెలంగాణలో చాలా మంది కూడా మార్వాడి గో బ్యాక్ అంటే వేరే రాష్ట్రాల్లో కూడా తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మళ్ళీ తెలంగాణ మార్వాడి అంటే ఒక బనియా క్యాస్ట్ లేకపోతే అప్పర్ క్యాస్ట్ అనుకునే వాళ్ళు అది తప్పని చెప్తాను. రాజస్థాన్ లో ఎడారి ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని బిజినెస్ చేస్తున్నారు. ఎందుకు మార్వాడి షాప్కి ఎందుకు మరి ప్రజలు వెళ్తున్నారు, అక్కడే ఎందుకు కొంటున్నారని ఆలోచించాలి. తక్కువ మార్జిన్తో తక్కువ రూపాయలకే కన్జ్యూమర్కి వాళ్ళు అందజేస్తున్నారు. మార్వాడీలు వెళ్ళిపోతారు. రేపు డీమార్ట్ను లేకపోతే రిలయన్స్ హెరిటేజ్ ఫ్రెష్లను ఎలగొట్టే దమ్ముందా? వాటి ద్వారా కూడా నష్టం వాటిల్తోంది కదా. మరి రిటైల్ రంగంలో ఎఫ్డీఏలను ఇప్పుడు మాట్లాడుతుంది. రిటైల్ రంగంలో ఎఫ్డీఏలను తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కదా. ఇప్పుడు ఏదో మార్వాడి కమ్యూనిటీస్ బీజేపీకి దగ్గర లేకపోతే ఇట్లా అనే వాళ్లకు రిటైల్ రంగంలో ఎఫ్డీఏలు తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. ఈ రిటైల్ హెరిటేజ్ ఫ్రెష్లు, రిలయన్స్ ఫ్రెష్లు, డిమార్ట్లు ఇవన్నీ దాని ద్వారా వచ్చాయి కదా. వాల్మార్ట్ ఎంటర్టైన్ అయిన దాని తర్వాతనే కదా ఇదంతా కూడా వచ్చింది. సో అర్థం పర్థం లేని మాటలు. ఒక విధంగా చెప్పాలంటే నేనేమంటానంటే మార్వాడీస్ గో బ్యాక్ కాదు, మార్వాడీస్ వెల్కమ్ అంటాను. వెల్కమ్ టు తెలంగాణ. మీలాంటి కష్టజీవులు అవసరం ఉంది తెలంగాణకు. సిగ్గుబుద్ధి లేదు ఇటువంటి మాట్లాడే వాళ్ళకు. అయినా దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే అవకాశం చెప్పేది ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమం జరిగింది, దాని అందరూ పాల్గొన్నారు. ఓకే ఎందుకంటే దానిలో ఒక అర్థం ఉంది. మార్వాడీలు వచ్చి నీ ఉద్యోగాలు ఏమన్నా కొలగొట్టారా? కొలగొట్టలే కదా. వాళ్ళు ఏం ప్రభుత్వ ఉద్యోగాలు కావట్లేదు కదా. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు. నీళ్ళు ఏమన్నా దోచుకుపోయారా? నియామకాలు ఏమైనా దోచుకుపోయారా? నిధులు ఏమైనా దోచుకుపోయారా? అర్థం పర్థం లేని డిమాండ్ ఇట్లా అంటే బీహారు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ వస్తున్నారు. రైస్ మిల్లో కూలీ పనిచేసేందుకు వస్తున్నారు. వాళ్ళని కూడా గో బ్యాక్ అందామా? మన వాళ్ళు సూరత్ పోయి ఉంటున్నారు. మన వాళ్ళు సూరత్ లో మన వాళ్లే, ముంబైలో మన వాళ్లే, తానేలో మన వాళ్లే, వాళ్ళందరినీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు గో బ్యాక్ అంటే, దుబాయ్ లో మన వాళ్ళని గో బ్యాక్ అంటే అర్థం పర్థం లేని డిమాండ్లు. దానికి ఇది చేయడం పనికిరాని డిమాండ్లు, పనికిరాని. మార్వాడి గో బ్యాక్ నినాదంతో తెలంగాణలో అశాంతి రేగే అవకాశం ఉంది కదా. అదే అశాంతి జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులది. ఎవరైతే ఈ విధంగా మాట్లాడారో వాళ్ళని తీసుకెళ్లి
లోపల దోస్తే అప్పుడు తెలుస్తుంది. నేను ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నానంటే పనికిరాని వాళ్ళు తయారైపోయారు ఈ మధ్య సోషల్ మీడియాలో. పనికిరాని నినాదాలు, పనికిరాని ఇవన్నీ. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు మాట్లాడేది. అంబేద్కర్ గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళు మరి ఇది రాజ్యాంగ విరుద్ధంగా? దేశంలో ఎవరికి ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్ఛ ఉంది కదా, ఎక్కడైనా బిజినెస్ పెట్టే హక్కు ఉంది కదా. తెలంగాణ వాళ్ళు పోయి వేరే చోట బిజినెస్ పెట్టట్లేదా? అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ వాళ్ళు లాజిక్ ఉండాలి కదా. ఏం మనం ఏం చేద్దాం, ఒక పని చేద్దాం. మార్వాడీలు గో బ్యాక్, రోహింగ్యాలు వెల్కమ్ అందాం. రోహింగ్యాలు రండి మా దగ్గర ఉండండి ఏం అందాం. అక్కడ చూడండి ఓల్డ్ సిటీలో, పాత బస్తీలో పాకిస్తాన్ వ్యక్తి వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడ ఓటింగ్ రైట్ కూడా పొంది లవ్ జిహాద్ చేసి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేస్తే మొన్న బయటకు వచ్చింది. దాని గురించి ఇక్కడ ఉన్నాడు ఎవడు మాట్లాడు. ఒక్క క్రైమ్ అన్న చేశారు మార్వాడీల వల్ల? ఒక క్రైమ్ జరుగుతుంది. ఎంత పీస్ఫుల్ కమ్యూనిటీ. తాగి తినే కమ్యూనిటీ కాదు, తాగి రోడ్ల మీద ఊగే వ్యక్తులేం కాదు వాళ్ళు. వాళ్ళ వల్ల ఒక క్రైమ్ అన్న జరిగిందా? ఒక అశాంతి జరిగిందా? దైవభక్తి, గోభక్తి, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాటలు. ఈ డిమాండ్ లాజిక్ వెనుక సరే కొద్ది మందికి దీన్ని ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నట్టే లోకల్ బిజినెస్ మ్యాన్, వాళ్ళు పోతే మా బిజినెస్ నిలుస్తుంది అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళు పొద్దున 6కి లేచి షాప్ తీస్తారు 7 గంటలకు, మీరు దివ్వండి. వాళ్ళు లంచ్ టైం అని పోరు, షాప్ బంద్ చేయరు. పొద్దున 6-7 గంటలకి మార్వాడి కొట్టు తీసుంటుంది, మిగతా వాళ్ళ కొట్టు. మీకు హార్డ్ వర్కింగ్ లేకపోతే ఎవరు ఉండరు. లంచ్ టైం అని షాప్ బంద్ చేయరు. వాళ్ళు ఎక్కడ షాప్ పెట్టుకుంటారో ఆ షాప్లోనే ఆల్మోస్ట్ నివాసం ఉంటారు, లేదా షాప్ దగ్గర ఉంటారు. లేకపోతే ఒక ఎవరు ఆ ఇంట్లో మగవాళ్ళు కనుక ఆ షాప్ వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు వచ్చి ఆ షాప్లో ఉంటారు. అంతే తప్ప షాపు తొందరగా కట్టేయడాలు ఉండవు. తర్వాత తక్కువ మార్జిన్తో ఎక్కువ ఇస్తారు కన్జ్యూమర్. ఇప్పుడు వినియోగదారుడు ప్రజలకు కావాల్సిందేంది? మాల్ కరెక్ట్గా ఉండాలి, రెండవది తక్కువ మార్జిన్తో మంచి మాల్ ఇవ్వాలి. అది చేస్తున్నందుకే కదా. మరి అలా అంటే ఇప్పుడు జ్యువెలర్స్ ఉన్నారు, జాయ్ అలుకాస్ ఉంది కేరళ వాళ్ళు, తర్వాత లలితా జ్యువెలర్స్ ఉంది తమిళనాడు, ఉడిపి హోటల్స్ ఉన్నాయి కర్ణాటక. అందరిని వెళ్ళకూడదామా? ఉడిపి హోటల్స్ వల్ల మిగతా వాళ్ళ బిజినెస్ నడవట్లేదని? లేకపోతే జ్యువెలర్స్ అన్ని కూడా మలబార్ గోల్డ్, జాయల్కాసు, లలిత ఇవన్నీ చెన్నై, కేరళ అని చెప్పి వాళ్ళం వెళ్ళకూడదాం. కంచి కేఫ్ ఇవన్నీ తమిళనాడు అంటే వాళ్ళం వెళ్ళకూడదాం. పెద్ద పెద్ద హోటల్స్ లో మెజారిటీ ప్లంబర్, ఎలక్ట్రికల్స్ ఉత్తరప్రదేశ్, బీహార్ కాబట్టి వాళ్ళం వెళ్ళకూడదాం. అందరిని వెళ్ళగొట్టి చాలా పెద్ద హోటల్స్ లో మెజారిటీ స్టాఫ్ కుక్ అంతా వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. నేను చెప్పేది ఏంటంటే అసలు అలార్మింగ్ డేంజర్ గురించి మాట్లాడాల్సింది పోయి తెలంగాణలో అలార్మింగ్ ఏంటంటే మైగ్రేషన్ పాపులేషన్ ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. మొన్న ఒక మాధవి లత మన దగ్గర వీలుంటే మాట్లాడితే బయట ఉంటే ప్లే చేయగలరు. ఆమె నిన్న ఆధారాలు వెల్లడిస్తే గనక 98లో పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఎన్ఆర్సీ ద్వారా అప్లై చేసుకొని ఇండియన్ సిటిజన్షిప్ పొంది ఆధార్ కార్డులు వాటి ఓల్డ్ సిటీ మధ్యలో తిరుగుతున్న వాళ్ళు సెక్యూరిటీ పాకిస్తానీస్ వచ్చి భారతదేశ పౌరసత్వం ఇక్కడ పొంది ఇక్కడ అమ్మాయిల్ని ట్రాప్ చేసి లవ్ జిహాద్ చేస్తే వాళ్ళను వెల్కమ్ అందాం, మార్వాడీలను గో బ్యాక్ అందాం. ఏం క్రైమ్ హైదరాబాద్ నడిబొడ్డున పాకిస్తాన్ ఇక్కడ ఎవరో ఒకళ్ళిద్దరు బిజినెస్ కమ్యూనిటీ మార్వాడీలు వెళ్ళిపోతే బిజినెస్ బాగుపడతాయా? మిగతా వాళ్ళందరూ బిజినెస్ బాగుపడతాయా? మీకు చేత కాకపోతే బిజినెస్ చేయకండి, బంద్ చేసుకోండి. ఎందుకు ఇంత హార్ష్ పదజాలం నేను ఉపయోగించాల్సి వస్తుందంటే అంటే తీసుకునే డిమాండ్ అట్లా ఉన్నాయి. నేను అందుకనే మార్వాడీస్ వెల్కమ్ అని చెప్తున్నా. తెలంగాణకు మీరు ఇంకా రండి, కష్టపడడం ఏంటో చూపించండి. ఫ్రీబీస్కి అలవాటు పడిన మా 2 రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉచిత పథకాలకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాళ్ళందరికీ కళ్ళు తెరిపించండి అని చెప్తా. రైస్ మిల్లో కూడా పనిచేయడానికి మనకు బీహార్, జార్ఖండ్ నుంచి వస్తున్నారు ఇప్పుడు. ఓకే, కూలీలు కూడా దొరకకపోతే అక్కడి నుంచి కూడా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారు. మార్వాడీలు ఎవరు పొట్టగొట్టారు?
అంటే పోనీ దీన్ని మళ్ళా కులం యాంగిల్లో అది చేయడం. మార్వాడీలో, అరే మార్వాడీలో ఒక కులం కాదురా బాబు, మార్వాడీలో బీసీలు కూడా ఉన్నారు. మార్వాడి అనేది ఒక ప్రాంతం, రాజస్థాన్. ఈ మాట్లాడుతున్న వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు బండి సంజయ్ ఒకరు ఖండించగానే బండి సంజయ్ ఏదో తిట్టారు. బండి సంజయో లేదా బీజేపీ అన్నదన్న కాదు, కాంగ్రెస్ మరి రాహుల్ గాంధీని అనమనండి మార్వాడీస్ గో బ్యాక్ అని అంటాడా? నేషనల్ పార్టీ కదా, అంటాడా? దేశంలో ఎవరికైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. అట్లా అని ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అందరినీ వెలగొడితే మన కమ్యూనిటీలో మార్వాడీస్ కానీ లేకపోతే లోత్స్, హైదరాబాద్లో లోత్ రాజాసింగ్ సంబంధించిన కులస్తులు కానీ ఇరాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో మనకంటే ముందు వచ్చిన వాళ్ళు, శతాబ్దాల ముందు ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటున్న వాళ్ళు. సో అటువంటి వాళ్ళని వచ్చి వాళ్ళు లంచ్ బ్రేక్ పేరు మీద 3-4 గంటలు షాప్ మూసేయరు, కస్టమర్కి రెస్పెక్ట్ ఇస్తారు. కస్టమర్ ఎవరు రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి పోతారు. అంతే తప్ప మీరు మార్వాడీని వెళ్ళగొడితే ఇంకొకళ్ళు వచ్చి బిజినెస్ చేసుకుంటారు. ఇది ఆలోచించకుండా ఇంకోటి, ఒక వస్తువు మీదనే 10 రూపాయలు లాభం పొందాలని చూడరు. మార్జిన్ తక్కువైనా 100 వస్తువులు కొనైనా తన దగ్గర ఉండాలని ఆలోచిస్తారు. ముఖ్యంగా ధార్మిక కార్యక్రమాలు, గోసేవ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసిన వ్యక్తుల్ని వాళ్ళకి షాపే దేవాలయం, వాళ్ళకి అన్నం పెట్టేది దేవాలయం. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా, దాన్ని మార్వాడీస్ అద్భుతంగా పాటిస్తారు. అందుకని నేను చెప్తున్నా, మార్వాడీ లాంటి మనుషులు, మార్వాడీస్ గో బ్యాక్ కాదు, మార్వాడీస్ వెల్కమ్ టు తెలంగాణ. మీలాంటి వాళ్ళు రండి, ఇంకా ప్రతి ఊరూరుకు రండి. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సో మనతో పాటు